ఆరాధనలో చేతులపైకి ఆరాధన చేసినప్పుడు సాతానికి అర్థమవుతుంది. It is a sign to those around you that Jesus is worthy of your praise. అంత మాత్రమే కాదు, ఇదిగో మనం చేతులపైకి ఆరాధన చేయడం అనేది విషయం ఏదేది ప్రాముఖ్యత ఏ సాదృశ్యాన్ని తెలియపరుస్తుంది తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారే సమస్త స్తుతులకు మహిమకు ఘనతకు కారణభూతుడై ఉన్నాడు, ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు అని చెప్పడానికి ఇదిగో మన చేతులపైకి ఆరాధన అనేది ఉపయోగపడుతుంది. It is a testimony that God is good and worthy of what you have to offer. అంత మాత్రమే కాదు, ఇదిగో ఇది ఒక సాక్ష్యం అండి. ఆ సాక్ష్యం ఏంటంటే దేవుడు మంచివాడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన మనకు సమస్తాన్ని అనుగ్రహించేవాడు అనే సాక్ష్యము ఆరాధనలో మనకు వెల్లడవుతుంది. Another thing that we learn from Judas is that Judas knew about him, but he didn't know him. ఇదిగో యేసు ప్రభువు వారి గురించి నాలుగో విషయం వినండి. యూదా యేసు ప్రభు వారిని ఎరిగినట్లుగానే ఉన్నాడు, కానీ నిజంగా యేసు ప్రభు వారికి సమర్పించుకున్న జీవితం యూదాలో లేదు. When you look at Matthew 26 verses 22 and 25. మత్తయి సువార్త 26వ అధ్యాయము 22